students, welcome to our channel. ఈ రోజు ఈ వీడియోలో మనం 10th class maths chapter 5 arithmetic progressions exercise 5.2 లో ఉన్న క్వశ్చన్ నెంబర్ 10 and 11 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్ లో ఉన్న all exercises videos, all example videos and ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియో ఈ వీడియో లాస్ట్ లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. మీకు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 and 13 కూడా ఈ వీడియో లాస్ట్ లో మీకు డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. The 17th term of an arithmetic progression exceeds its 10th term by 7. Exceeds అంటే +7 అని. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే 17th టర్మ్ ఏదైతే ఉందో, సో 17th టర్మ్ ఇది exceeds to 10th టర్మ్. సో 10th టర్మ్ ఏదైతే ఉందో సో దానికి 7 అనేది మోర్ ఉంటుంది అని చెప్తున్నారు. సో అంటే 17th టర్మ్ ఈక్వల్ టు 10th టర్మ్ ప్లస్ 7. సో మీరే ఫైండ్ అవుట్ చేయాలంటే ఫైండ్ ద కామన్ డిఫరెన్స్. అంటే కామన్ డిఫరెన్స్ అంటే డి వాల్యూ అనేది మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో దీనికి సొల్యూషన్ చూడండి. ఫస్ట్ ఈ ఫార్ములాలో మీరు సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి 17th టర్మ్ కి ఫార్ములా అనేది కావాలి. సో ఫస్ట్ 17th టర్మ్ అండ్ నెక్స్ట్ 10th టర్మ్ కి ఫార్ములా రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ కండిషన్ రాసుకొని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. ఓకే, సో సొల్యూషన్ ఫస్ట్ 17th టర్మ్ మీకు ఎప్పుడైనా కానీ ఎంత టర్మ్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటిది? a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. దీంట్లో మనము 17th టర్మ్ గురించి చెప్తున్నాం. అంటే a1, a2, a3, a4 అండ్ సో ఆన్ ఇలా రాసుకున్నట్లయితే ఏ 17th టర్మ్ గురించి మనం చెప్తున్నాము. అంటే a ప్లస్ n వాల్యూ ఇక్కడ మనకి 17 అవుతుంది. సో 17th టర్మ్ ఇక్కడ మనం చెప్తున్నాం కాబట్టి 17 మైనస్ 1. నెక్స్ట్ డి వాల్యూ మనకు తెలియదు, డి అలానే రాసేసుకోండి. సో దట్ ఈక్వల్ టు ఏ ప్లస్ 17 మైనస్ 1 అంటే 16 వస్తుంది. సో 16 డి. ఇది 17th టర్మ్ ది. నెక్స్ట్ 10th టర్మ్ ది చూడండి. సేమ్ ఏ ప్లస్ ఇక్కడ మీకు ఎన్ వాల్యూ వచ్చేసరికి టర్మ్ 10th కాబట్టి సో 10 అవుతుంది. ఓకే, సో 10 మైనస్ 1 ఇంటూ డి దట్ ఈక్వల్ టు ఏ ప్లస్ 10 మైనస్ 1 అంటే 9 డి. సో ఇది మీకు 10th టర్మ్ అవుతుంది. ఇక్కడ మనకి కండిషన్ ఏం చెప్తున్నారు? 17th టర్మ్ ఆఫ్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఎక్సీడ్స్ ఇట్స్ 10th టర్మ్ బై 7. సో 17th టర్మ్ ఏదైతే ఉందో ఈ టర్మ్ అనేది 10th టర్మ్ ఉంది కదా, సో దానికి 7 అనేది ఎక్సీడ్స్ అవుతుంది అని చెప్తున్నారు. సో అంటే +7 అనేది మీకు యాడ్ అవుతుంది. 17th టర్మ్ ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 17th టర్మ్. సో ఈ 17th టర్మ్ వచ్చేసరికి మనకి ఏ ప్లస్ 16 డి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి 10th టర్మ్. ఈ టర్మ్ మనకి ఇక్కడ ఎంత వచ్చింది? ఏ ప్లస్ 9d వచ్చింది. సో ఈ ప్లేస్ లో మీరు ఏ ప్లస్ 9d ని సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ +7 ఉంది కదా కంటిన్యూషన్, సో అది రాసేసుకోండి. నెక్స్ట్ చూడండి మీకు బోత్ సైడ్స్ ఏ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఆర్ ఈ వాల్యూస్ అన్నిటిని మీరు ట్రాన్స్పోజ్ చేసుకొని కూడా నెక్స్ట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఏ ప్లస్ 16d ప్లస్ ఏ మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే మైనస్ ఏ అవుతుంది. ప్లస్ 9d మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే మైనస్ 9d అవుతుంది. మీకు రైట్ సైడ్ ఇప్పుడు ఓన్లీ 7 ఉంటుంది. సో ఇక్కడ చూడండి ప్లస్ ఏ అండ్ మైనస్ ఏ క్యాన్సిల్ అవుతుంది. 16d లో నుంచి 9d మీరు సబ్ట్రాక్షన్ చేస్తే 7d ఉంటుంది. లార్జెస్ట్ నెంబర్ ప్లస్ ఉంది కాబట్టి సో ప్లస్ 7d నే వస్తుంది ఈక్వల్ టు 7. నెక్స్ట్ మనకు కావాల్సింది డి వాల్యూ కాబట్టి ఈ డి కి మల్టిప్లికేషన్ లో 7 ఉంది, ఇది ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివిజన్ లోకి వెళ్తుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ 7 ఉంది కదా, సో అది రాసేసుకోండి. నెక్స్ట్ 7 1s క్యాన్సిల్ చేస్తే డి ఈక్వల్ టు 1 వస్తుంది. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కూడా కామన్ డిఫరెన్స్ మీన్స్ డి. ఓకే, సో దేర్ ఫోర్ అని ఇక్కడ ఒకసారి కన్క్లూడ్ చేయండి. దేర్ ఫోర్ కామన్ difference d equal to 1. Okay, so that's it. Next question number 11 చూడండి. Which term of an arithmetic progression 3, 15, 27, 39 and so on will be 132 more than its 54th term? సో ఈ గివెన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో
ఏ టర్మ్ అనేది 54th టర్మ్కి ప్లస్ 132 మోర్ దెన్ అన్నారు కాబట్టి మనం యాడ్ చేసుకుంటే సో దానికి ఈక్వల్ అవుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ పర్టికులర్గా ఇన్నో టర్మ్ అనేది మనకేం చెప్పలేదు కాబట్టి మనం ఎంత టర్మ్ అని తీసుకుంటాము. ఓకే, సో సొల్యూషన్ చూడండి. సో ఫస్ట్ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎంత టర్మ్ అని తీసుకుంటాము. సో ఎంత టర్మ్ ఈక్వల్ టు 54th టర్మ్ ప్లస్ 132 మోర్ దెన్ అన్నారు కాబట్టి ప్లస్ 132 వస్తుంది. అదే మీకు లెస్ దాన్ చెప్పినట్లయితే మైనస్ 132 వస్తుంది. ఓకే, సో అండ్ గివెన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఇక్కడ మనము ఏ వాల్యూస్ అండ్ డి వాల్యూస్ అనేవి ఫస్ట్ రాసుకుందాము. సో ఇక్కడ చూడండి, ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఫస్ట్ టర్మ్ A1, A2, A3, A4 అండ్ సో ఆన్ ఇలా రాసుకున్నట్లయితే హియర్ A ఈక్వల్ టు 3. సో ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసరికి మీకు ఫస్ట్ టర్మ్ 3 ఉంది కాబట్టి 3 అవుతుంది. అండ్ కామన్ డిఫరెన్స్ D ఈక్వల్ టు A2 మైనస్ A1. A2 వాల్యూ 15 మైనస్ A1 వాల్యూ 3. సో సబ్ట్రాక్షన్ చేసుకుంటే 12 వస్తుంది. D వాల్యూ అనేది ఇక్కడ మీకు 12 వచ్చింది. అండ్ నెక్స్ట్ మన కండిషన్ వచ్చేసరికి ఇది ఈ కండిషన్ లో మీరు సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి 54th టర్మ్ అనేది కావాలి. సో ఫస్ట్ మనం అది రాసుకుందాం. 54th టర్మ్. సో 54th టర్మ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిది? A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. సో ఇక్కడ మీకు n వాల్యూ వచ్చేసరికి టర్మ్ 54 కాబట్టి సో 54 అవుతుంది. సో A ప్లస్ 54 మైనస్ 1 ఇంటూ D దట్ ఈక్వల్ టు A ప్లస్ 54 మైనస్ 1 అంటే 53 వస్తుంది ఇంటూ D. సో మీరు ఇక్కడ ఏ వాల్యూస్ అండ్ డి వాల్యూస్ నెక్స్ట్ మనం కండిషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుందాము. సో కండిషన్ రాసుకోండి. మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలి అనుకున్నామో అది ఎంత టర్మ్ అని తీసుకున్నాము. ఎంత టర్మ్ ఈక్వల్ టు 54th టర్మ్ ప్లస్ 132. సో ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటిది? A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. అండ్ 54th టర్మ్ కి ఇప్పుడే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకున్నాము A ప్లస్ 53D. సో అది రాసేసుకోండి. A ప్లస్ 53D ప్లస్ 132. సో ఇక్కడ చూడండి, ఏ వాల్యూ ఇక్కడ మనకు ఎంత ఇచ్చారు? క్వశ్చన్ లో 3 ఇచ్చారు. అండ్ n వాల్యూ ఇక్కడ మనకు తెలియదు, n మైనస్ 1. నెక్స్ట్ D వాల్యూ 12 ఈక్వల్ టు A వాల్యూ 3 ప్లస్ 53 అండ్ D వాల్యూ సో 12 వచ్చింది మనకి. 12 ప్లస్ 132. సో 3 ప్లస్ 12 వచ్చేసరికి ఇక్కడ మీకు nకి మల్టిప్లై అవుతుంది అండ్ 1 కూడా మల్టిప్లై అవుతుంది. 12 ఇంటూ n 12n మైనస్ సో 1 12 12 వస్తుంది ఈక్వల్ టు 3 ప్లస్ 53 ఇంటూ 12 ని మల్టిప్లై చేయండి. 53 12 వచ్చేసరికి 636 వస్తుంది. సో అది రాసేసుకోండి. ప్లస్ 132. సో 3 ప్లస్ 12n మైనస్ 12 ఈక్వల్ టు సో ఫస్ట్ ఈ 2 వాల్యూస్ యాడ్ చేయండి. యాడ్ చేస్తే మీకు 768 వస్తుంది. ఇక్కడ 3 ఉంది కదా, సో 3 కూడా యాడ్ చేస్తే నెక్స్ట్ 771 వస్తుంది. సో 771. సో 12n ఈక్వల్ టు సో ఈ మైనస్ 12 మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే ప్లస్ 12 అవుతుంది. సో ప్లస్ 12. నెక్స్ట్ ఇక్కడ మీకు 3 ఉంది కదా, సో ఆ 3 రాసేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో ఈ 3ని కూడా మీరు ట్రాన్స్పోజ్ చేసుకోండి. n ఈక్వల్ టు 771 ప్లస్ 12 మైనస్ 3. సో ఇక్కడ ప్లస్ 3ని మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే మైనస్ 3 అవుతుంది. సో అది రాసేసుకోండి. 12n ఈక్వల్ టు ఈ ఫస్ట్ ఈ 2 వాల్యూస్ ని యాడ్ చేయండి. 771 ప్లస్ 12 సో 387. నెక్స్ట్ 3ని మీరు సబ్ట్రాక్షన్ చేసినట్లయితే 780 వస్తుంది. 780 రాసుకోండి. నెక్స్ట్ n ఈక్వల్ టు 780 అండ్ ఈ nకి 12 అనేది మీకు మల్టిప్లై అవుతుంది. ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివిజన్ లోకి వెళ్తుంది. బై 12 వస్తుంది. సో క్యాన్సిల్ చేయండి. 12 1s 12 6 72 వస్తుంది. సో 78 లో నుంచి 72 మీరు సబ్ట్రాక్షన్ చేస్తే 6 ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 0 టోటల్ గా 60 ఉన్నట్లు. 12 5s 60. సో n వాల్యూ ఇక్కడ మీకు ఎంత వచ్చింది? 65 వచ్చింది. సో ఇక్కడ మనకి 65th టర్మ్ వచ్చేసరికి
54th టర్మ్ ఏదైతే ఉందో దానికి 134 యాడ్ చేస్తే ఈక్వల్ అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఓకే, సో therefore అని చెప్పేసి లాస్ట్లో కన్క్లూడ్ చేయండి. 65th టర్మ్ ఈజ్ 132 more than its 54th term. Okay, so that's it. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఈ వీడియో లాస్ట్లో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 అండ్ 13 వీడియో డిస్ప్లే అవుతుంది అండ్ ఈ చాప్టర్ ప్లేలిస్ట్ కూడా డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.